నమస్తే. ప్రస్తుతం మనం వచ్చేసి జడ్చర్ల నియోజకవర్గం ఉన్నటి లింగంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సుధాకర్ రెడ్డి సీనియర్ నాయకులు, అలాగే పార్టీ అధ్యక్షులు కూడా, విలేజ్ అధ్యక్షులు. మొత్తంగా చూసుకుంటే జడ్చర్ల నియోజకవర్గానికి అనుదురెడ్డి సార్ని గెలిపించడానికి అయితే మొత్తం మీద కష్టపడేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద ఎట్లా కష్టపడ్డాడు అసెంబ్లీ ఎలక్షన్లో అన్నని గెలిపించడానికి, ఏమన్నా సమస్యలు ఎదురయ్యాయా, ఎట్లా గెలిపించడానికి ఎట్లా కృషి చేశారనే కొన్ని విషయాలు అయితే అన్న తెలుసుకున్నాం. అసెంబ్లీ ఎలక్షన్ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ప్రచారంలో భాగంగా? ప్రచారం ప్రజలకు మేము అన్ని చెప్పినాము. ఇట్లా 6 గ్యారంటీలు చేస్తున్నారు, అన్నిట్లో అమలైనవి. ఇప్పుడు ఏంది కరెంటు, సిలిండరు, ఇంకా ఉచిత బస్సు, అవన్నీ గురించి ప్రజల్లోకి అనువాదం చెప్పినందుకే మనకి ఇదే, మన ఎంపీ కూడా ఇదే. ఇంకోటి ఈరోజు మీ ఎమ్మెల్యే భారీ మెజార్టీ అయితే సాధించండి, మీరు ఎట్లా చూస్తారు? మీ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే మీ మాటలు ఏం చెప్తారు? ఎమ్మెల్యే మాకు మంచిగా వస్తుంది సార్. ఆయన ఏం పనులు ఉన్నా నేను ఫోన్ చేస్తే ఇది చేస్తాడు, ఏమున్నా అని చెప్తాడు. అని ఇప్పుడు మా ఊరు సీసీ రోడ్ మంజూరు అయినాయి, ఇండ్లు వస్తున్నాయి ఊర్లో కూడా. ప్రస్తుతం అదే ఇల్లు పెట్టుకుంటున్నారు. సీసీ రోడ్ కూడా మొత్తం 10 లక్షలు శాంక్షన్ అయినాయి, చేపిస్తున్నాం. అది కూడా మేమే కాంట్రాక్ట్ పెట్టి సీసీ రోడ్ కూడా వచ్చినాయి. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి అర్జెంటుగా మీకు కావాల్సినటువంటి సమస్యల్ని సార్ దగ్గరికి తీసుకెళ్తున్నారు? సార్కి కొన్ని ఇప్పుడు రేషన్ కార్డు లేవు, కొంతమంది పింఛన్లు లేవు. దీని వల్ల సార్కి మా ఊరికి బస్సు లేదు సార్. ఇట్లా చార్దార్కి వెళ్ళి బస్సు ఉండే ఇంతకు ముందు సార్ కూడా రిపోర్ట్ ఇచ్చినాం. సార్ కూడా చేపిస్తాను, సార్ కూడా బస్సు గురించి చెప్తాను. సార్ బాగానే వేస్తుంది సార్. అట్లా ఇంకోటి మొత్తం మీద తీసుకుంటే మీ నియోజకవర్గం నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు? మేము రేవంత్ రెడ్డి బాగానే వస్తాం సార్. మేము రేవంత్ రెడ్డి మేము బాగానే వస్తున్నాం. అట్లేం లేదు. ఎట్లా మీ నియోజకవర్గం, మీ మహబూబ్నగర్ ప్రాంత వ్యక్తి సీఎం గా ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు? మీ మహబూబ్నగర్ కానీ జడ్చర్ల నియోజకవర్గం కానీ ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతాయి సార్. ఆయన సీఎం ఉన్నప్పుడు ఎందుకు చేయాలి సార్? ఇప్పుడు మన జిల్లాడు ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఆయన జిల్లా ముఖ్యమంత్రి అయ్యాడు, ఏ తాలూకా కానీ ఏదైనా డెవలపింగ్ చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి చాలా మంది ప్రజలు కూడా అంటున్నారు మంచిగా డెవలపింగ్ అవుతుంది, బాగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మీరు ఎమ్మెల్యేని గెలిపించడానికి అయితే ఎంతో కృషి చేశారు, ఎంతో కష్టపడ్డారనా? ఇప్పుడు ప్రస్తుతానికి లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరేమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? లోకల్ కాడికి అయితే మేము ఇప్పుడు ఊర్లెక్కలు అయితే సర్పంచ్ కావస్తున్నాం సార్. వాళ్ళు ఎంపీసీ కావాలంటే ఎస్సీ అయితే కూడా మా ఊరికి నిలబెడుతున్నాం. మాది ఎందుకంటే లోకరావు లింగపల్లి ఎంపీసీ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఎస్సీ ఉంది. అది ఎస్సీకి అయినా కూడా లింగపల్లికి నిలబెట్టి ప్రెసిడెంట్ కూడా మన ప్రెసిడెంట్ ఎస్సీ ఉంది, ఇక్కడికి వెళ్ళి నిలబెట్టిస్తాం. ఓకే. ఇంకోటి, మీరు సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత మీరు నిలబడ్డా, మీ కార్యకర్తలు ఎవరు నిలబడ్డా కూడా మీరు గెలిపించుకున్న తర్వాత మీ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తారు? అభివృద్ధి సార్ ఉన్న పనుల కాడికి మేము చేస్తూనే ఉంటాం. ఏమైనా పనులు వచ్చినట్టే గ్రామ పంచాయతీకి వెళ్ళి చేస్తూనే ఉంటాం సార్. ఏదైనా వచ్చినట్టే ఊకున్నాం, ఏ పని కానీ సర్పంచ్కి వెళ్ళి చేస్తాం. ప్రస్తుత సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ గ్రామంలో? ఈ గ్రామంలో అన్ని సార్ అంగన్వాడీ లేదు, ఊర్లో పట స్కూల్ బిల్డింగ్ బాగానే ఉంది, బోర్ వేయాలి స్కూల్ కాడ, అవన్నీ ఏమని నేను చెప్పిస్తాను. సర్పంచ్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఏ ఊర్లో పరిష్కారాలు బట్టి చెప్పిస్తాను. మొత్తం జనరల్ వస్తే నీవు నిలబడతావు? జనరల్ వస్తాయి. జనరల్ వస్తే మీరు ఓకే సార్. సుధాకర్ రెడ్డి ఇంతకు ముందు 2 ఏళ్ళు జనరల్ ఉండే, ఇప్పుడు కూడా జనరల్. ఓకే. సుధాకర్ రెడ్డి అయితే సర్పంచ్ బరిలో దిగబోతున్నారు. సర్పంచ్ బరిలో దిగిన తర్వాత భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మీరు ఈ ఊరికి అర్జెంట్ గా చేసినటువంటి పనులు ఏం చేస్తారు? ఇక పనులు ఏమి వచ్చేటంటే అవి చేస్తాం సార్. వచ్చేటి కాదు, ఏమైనా సమస్యలు మీ ఊరికి ఏమున్నాయి? ఇక సమస్యలు అంటే అంగన్వాడీ లేదు ఊర్లో, స్కూల్ కాడ బోర్ లేదు, అవి వేయాలి. ఇంకేమైనా పనులు చిన్న ఉంటే అన్ని చేపిస్తాం. ఓకే. మొత్తంగా అయితే చేస్తారు. ఓకే. మీ ప్రజలకు మీరేం చెప్తారు? బరిలో దిగుతున్నారు కదా, ఏ సలహా ఇస్తారు వాళ్ళకి? ప్రజలకు ఉన్న ఏమేమో చేస్తామని చెప్తాం, వచ్చేటి చెప్తాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం మీద అనుదురెడ్డిని గెలిపించడానికి అయితే ఎంతో కృషి చేసిండు. ఇప్పుడు ఈ లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మమేకం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం అయితే భారీ మెజార్టీ తీసుకురావడానికి తన వంతు పాత్రగా తన కార్యకర్తలు తను ఎంతో కృషి చేసింది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ ఊరికి కొన్ని అంగన్వాడీ భవనం, కొన్ని రూరల్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని నేను ఎంబడే ఫండ్స్ తీసుకొచ్చి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి తొందరగా నేను వాటిని అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రేషన్ కార్డులు లేవు, ఇంద్రమ్మ ఇండ్లు రాలేవు, ఇండ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేవు. కొందరికైతే ఇండ్లు అవసరం ఉంది, కొందరికి రేషన్ కార్డులు అవసరం ఉంది. వారికి కూడా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మా లింగంపల్లి గ్రామానికి నేను వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేతో
మాట్లాడి నేను ఎక్కువ ఇండ్లు తీసుకొని రేషన్ కార్డులు తీసుకొచ్చి ప్రజలకైతే నేను వారి సమస్యను తీర్చాలని సుధాకర్ రెడ్డి గారు అయితే కోరుకుంటున్నారు. ఈరోజు సుధాకర్ రెడ్డి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉంది. సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ ఊరికైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అయితే మనకు చెప్పడం జరిగింది.